సైలనా పంపించరా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు 101 నికారస్ గెలిచి రెబల్గా నరువు గెలిచి మొత్తం కూడా ఇప్పుడు 105 మేము గెలుచుకున్నాం. ఈ తుంగతుర్తి ప్రజానీకానికి, తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, మండలపాడు అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, మండల స్థాయిలో ఉన్న ముఖ్య నాయకులకు, జిల్లా స్థాయిలో ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ కూడా నిండుగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నా. మంచి మెజార్టీని గెలిపించారు కనుక ముందు ముందు కూడా ఇదే రిపీట్ అయింది. మందుల సామ్యాలుగా, ఒక ప్రజానాయకునిగా, ఒక ఉద్యమకారుడిగా నేను 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థను, అభివృద్ధి కార్యక్రమాలను అన్నిటి కూడా సమలితం చేసుకొని ముందు వరుసలో నిలబడ్డాను. కాబట్టి అందరు కూడా ఆత్మీయంగా అందరికీ ఏకమై 105 సర్పంచులు గెలిపించడం జరిగింది. వారందరూ కూడా నేను నిండుగా శుభాకాంక్షలు చేస్తా ఉన్నా. ఇప్పటికీ 3,445 కోట్ల రూపాయల పనులు తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న ప్రజాపాలన ఇది ముందు ముందు కూడా 2029 కూడా ఇదే రిపీట్ అయింది. కనుక ప్రజల చేత ప్రజల కోసం నియంతృత్వ పాలన దొక్కి ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన రాజ్యం కాబట్టి ఇది. ఈ రాజ్యంలో పేదవానికి స్థానం ఉంది, బీదవానికి స్థానం ఉంది, దళితులకు స్థానం ఉంది, బీసీలకు స్థానం ఉంది, వెనుకబడిన అగ్రకులాలకు కూడా స్థానం ఉంది. కనుక అన్నిటి కాపాడుకొని కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో నిలబెట్టడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపడింది. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేసరికి కూడా వారి నాయకత్వంలో ఈ రాజ్యం వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మా ప్రజల దీవెనతోని, మా తుంగతుర్తి ప్రజల దీవెనతోని మళ్ళీ కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యే అయితే కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. వారి దీవెన నాకు ఎప్పటికి ఉంటుంది, ఏనాటికైనా ఉంటుంది. వారి వెంటనే చూస్తాను. నా గెలుపు అంకితం, నా గెలుపు, ఈ సర్పంచుల గెలుపు కూడా తుంగతుర్తి ప్రజలకి అంకితం చేస్తా ఉన్నా కూడా నేను మనవి చేస్తూ, విధంగా ఇక్కడికి వచ్చిన దాదాపు 300 మంది నిండుగా సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్లు తీసుకొని, వార్డు మెంబర్ తీసుకొని, ఉప సర్పంచ్ తీసుకొని అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా నిండుగా నేను సన్మానం చేసినందుకు నేను ఎంతో గర్వపడతా ఉన్నా. కనుక ఇది ముందు ముందు కూడా జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో అందరూ సమన్వయం చేసుకొని ముందు వరుసలో నిలబడి మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను ఇంకొకటి ఏదో కేటీఆర్ ఏదో మీద గొప్ప, మా చిప్ప గిప్ప అంటారు, కానీ ఏది జరగది. బీఆర్ఎస్ అనేది ఎప్పుడు పెట్టుకున్నా మీ బొంద మీరు దోకున్నారు. కనుక బీఆర్ఎస్ పార్టీ అనేది అది అధికారం అనేది వాళ్ళ కలలాది. అందుకోసమనే కేసీఆర్ ముంచిండ్రు, తల్లి అన్న చెల్లెలు బావ అందరు కలిసి ఆయన పారమీ తెచ్చారు ఇప్పుడు ఇక అటు చేసి. కనుక అది ఏమన్నా కానీ ఎట్లా కానీ వాళ్ళ కుటుంబాల లెక్క. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మధ్య చిరస్థాయిగా నిలబడద్దని కూడా మనవి చేస్తూ, ఇట్టి కార్యక్రమాన్ని సహకరించిన సన్మాన కార్యక్రమం సహకరించే మండలపాటి అధ్యక్షులకు, ముఖ్య నాయకులకు అందరికీ నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకత్వం.